వచ్చినప్పటి నుంచే చూస్తున్నా, ఇలా బాధగా ఎందుకు కూర్చున్నావు సూర్య? అవును సూర్య, ఏమైందో చెప్పు. ఆ సైకో సినయ్య ఏమన్నా అన్నాడా? మళ్ళీ మీ మమ్మీ ఏమని అనిందా? పోనీ మా ఇంటికి వచ్చే, మా మమ్మీ మీ మమ్మీ కన్నా తక్కువే అరుస్తుంది. థ్యాంక్స్, కానీ నా హ్యాపీ డేస్కి ఎండు పడుతుంది. నా ఫ్రీడమ్ని మర్చిపోయే రోజులు వచ్చేసాయి. అంతగా ఏమైంది సూర్య? మా అమ్మ ఊరెళ్తుంది. దానికెందుకు సాడ్గా ఉన్నావు? పార్టీ చేసుకోవాలి కదా. మా అమ్మమ్మ వస్తుంది. అమ్మమ్మనా? ఇయర్కి ఒకసారి వచ్చే పండక్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే నన్ను అల్లాడించేది. అట్లాంటిది 1 month ఇక్కడే ఉంటుందంట. 1 month? మీ అమ్మమ్మ వస్తే హ్యాపీయే కదా, దానికెందుకు అంత సాడ్గా ఫీల్ అవడం? నేను మ్యానుఫ్యాక్చర్ సూర్యకాంతంనే, కానీ మా అమ్మమ్మ ఒరిజినల్ సూర్యకాంతం. ఆవిడ మాటే మా ఇంట్లో శాసనం. ఆవిడ పనులు చేయడం కంటే అందరితో పనులు చేపిస్తుంది. మిలిటరీ వాళ్ళకి కొత్త కొత్త రూల్స్ అన్నీ కావాలంటే మా అమ్మమ్మ దగ్గరికి వస్తారు తెలుసా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్డినరీగా కనిపించే ఎక్స్ట్రా ఆర్డినరీ ఆ ముసల్ది. సూర్య, మా మమ్మీ పిలుస్తుందంట, మీ అమ్మమ్మ వెళ్ళిపోయాక నేను వస్తా. మా అన్నని పిలిస్తే నన్ను కూడా పిలుస్తారు కదా. నేను కూడా అప్పుడే కలుస్తా. బాయ్.